పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇదిగో నాయన, సంపత్తి మా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బహుమానంగా మీరు ఇచ్చారు, అందుకు మీకు స్తోత్రములు నాయన. ఈ నూతన సంవత్సరంలో ప్రభు, నూతన సంవత్సరం అడుగు పెట్టించారు. ఈ సంవత్సరం మీరు కాచి కాపాడి భద్రపరిచి, ఇదిగో నాయన 9వ సంవత్సరంలో ప్రభు మీ కృపతో జ్ఞాపకం చేసుకొని మీరు అడుగు పెట్టించిన విధానం కొరకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. వీళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. ఈ సంవత్సరంలో తండ్రి నూతనమైన ఆశీర్వాదము, నూతనమైన దీవెన, నూతనమైన కృప చేత మీరు బలపరచండి తండ్రి. మీకు స్తోత్రం. ఈ సంవత్సరం నూట ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తూ, దయా కిరీటము చేత మీరు నింపిన విధానము కొరకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. జ్ఞానమందును ప్రభు, తండ్రి తెలివేందును ప్రభు, ఆరోగ్యమందును బలపరచండి, స్థిరపరచండి. మంచి ఆరోగ్యం చేత నింపండి నాయన. మీకు మంచి జ్ఞానము చేత నింపండి. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని మీరు దయచేసి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీరు నమ్మదగిన దేవుడు అయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. ప్రభు మీకు ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ప్రభు మీ కంచె, మీ కాపుదల కావాలయ్యా. బిడ్డకు మీ కంచె కాపుదల దయచేయండి. మీ రక్తపు కోటలో దాచి దీవెనకరంగా మార్చండి ప్రభు. సాతాను కుతంత్రములను యేసు క్రీస్తు నామములో దూరపరుస్తూ ఉంటున్నాము తండ్రి. తండ్రి మీ కృప తోడుగా ఉంచి దీవెనకరంగా మార్చి, ఇట బర్త్డేలో ప్రభా నూతన జన్మ శుభాకాంక్షలు ఎన్నో జరుపుకోవాలి. అలాంటి కృపను మీరు అనుగ్రహించి ఆరోగ్యాన్ని, బలమును, శక్తినిచ్చి ఈ సంవత్సరం అంతా ప్రభా నీ దయా కిరీటము చేత మీరు నడిపించి నీవే మహిమ పొందుకోనమని దీవిస్తూ ఉన్నానయ్యా. సేవకుడుగా దీవించబడును గాక నాయన. ఆశీర్వదిస్తూ ఉంటున్నానయ్యా, ఆశీర్వదించబడును గాక. అలాంటి కృపను మీరు అనుగ్రహించి గొప్ప కార్యాలు మీరు జరిగించండి. యేసు నామములో ప్రార్థిస్తూ, ఇదిగో నేను కుటుంబం చుట్టూ మీ కంచె, మీ కాపుదల, కుటుంబంలో నెమ్మది కలగజేయండి. చీకటి శక్తులను, అంధకార శక్తులను యేసు క్రీస్తు నామములో బంధిస్తూ ఉంటున్నాము నాయన. మీ కృప తోడుగా ఉంచి సేవకుడు కావలసిన జ్ఞానాన్ని, కృపను అనుగ్రహించి కృపతో బలపరిచి కుటుంబాన్ని ఎత్తిపట్టి నీవే దీవెనకరంగా మార్చి, సంఘ సంగతులు విచారపరిచి దీవెనకరంగా మార్చి ప్రతి విషయంలో మీకు కాపుదల దయచేసి ఇదిగోనైనా తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి. ఈ సమయంలో తండ్రి గొప్ప కార్యాలు జరిగించి కృపతో బలపరిచి సమస్తం అంతైనా మీ కృప, మీ సన్నిధి తోడుగా ఉంచి పరిశుద్ధాత్ముడా మీరు నడిపించమని క్రీస్తు నామములో వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడు